కామ్రేడ్ మునీర్ గారి ప్రథమ వర్ధంతిని పాత్రికేయుడు కమ్యూనిస్టు వారి కామ్రేడ్ మునీర్ గారి ప్రథమ వర్ధంతిని పోరాటాలు అమరవీరుల ఆశయాలను కామ్రేడ్ మునీర్ గారి ప్రథమ వర్ధంతిని కమ్యూనిస్టు వారి ప్రముఖ పాత్రికేయుడు కామ్రేడ్ మునీర్ గారి ప్రథమ వర్ధంతిని అమరవీరుల ఆశయాలను ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీనియర్ యాదిరెడ్డి అన్న గారు అయోగ్యులైన వారికి 25 తారీఖున వర్ధంతి సభ పెట్టి ఘనంగా నివాళులు అర్పించవలసిన అవసరం ఉన్నది. దానికి మందమరి ప్రజలు అదేవిధంగా పత్రికా విలేకరులు మన స్నేహితులందరూ కూడా హాజరై మన మహానాయకునికి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వీరికి ఎందుకు మనం వర్ధంతి సభ చేస్తున్నాం అనేది మనం అందరం ఆలోచించాలి. ఇలా చాలామంది మందమరిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వివరించడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే 25వ తారీఖు ఈ నెల మందమరి మార్కెట్ విటి అబ్రహం గారి స్తూపం పక్కన ఆ ఆవరణలో మునీర్ అన్నయ్య గారి ప్రథమ వర్ధంతిని నిర్ణయించుకోవడం జరిగింది. అదే సందర్భంగా విటి అబ్రహం గారి శిష్యులమైనటువంటి మేమందరం అన్నతో పాటు వారికి కూడా ఘనమైనటువంటి ఇద్దరిని కలిపి ఒక మంచి నివాళులు ఇచ్చి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి అక్కడ ఈ సందర్భంగా మొదటి వర్ధంతిని నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సాధ్యమైనంత వరకు ఎవరైనప్పుడు కూడా దాన్ని అటెండ్ చేసి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆయన మనసులో నేను వాళ్ళు అమర అన్నరుగా నేను అన్నాను. ఎందుకంటే మా గుండెలో ఉంటాడు అబ్రహంకు ఇదే గుండె, ముని ఇదే గుండె, మా తల నర్సే. వాళ్ళ నేను ఎప్పుడు అమరాయని అన్నాను. ఎందుకంటే వాళ్ళ చేతిలో పెరిగి వాళ్ళు కంటే ముందు మేము అమరులు కావాలి. వాళ్ళు మమ్మల్ని కాపాడుకొని విటి అబ్రహం గారికి అదేవిధంగా ఆనాడు 1979లో ఈ ప్రాంతంలో కార్మిక వర్గం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం తన జీవితాన్ని కాదనుకుంటా, తన కుటుంబాన్ని కాదనుకుంటా యావజీవ శిక్ష అనుభవించి